కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం చుట్టూ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల సెగ్మెంట్లు ఉంటాయి. వీటికి హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగానే ఆ ఎఫెక్ట్ దుబ్బాక పైన కూడా పడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ 81.38% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 97,879 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 44,366 ఓట్లు వచ్చాయి. సో మొత్తం 53,513 ఓట్ల భారీ మెజారిటీతోటి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన రాబట్టుకున్నటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 56.01%. అదే సమయంలో 6 నెలలకు జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో రఘునందన్ రావు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు రఘునందన్ రావు. కానీ 6 మంత్స్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరిగాయి. ఆయన ఎంపీగా అక్కడ గెలుపొందారు. మరి గత ఏడాదిన్నరలో దుబ్బాకకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు, ఏం తీసుకొచ్చారు, జనంలో ఎమ్మెల్యేకు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత, బిగ్ టీవీ సర్వేలో తేలిందేంటో ఇప్పుడు చూద్దాం. సో అసలు అటెండెన్స్ ఏంటి, అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు ఎలా ఉంది, ఎన్ని రోజులు హాజరయ్యారు. సో 55 రోజులు అసెంబ్లీ జరిగితే ఈ కాలంలో 44 రోజులు మాత్రమైనా హాజరయ్యారు. అసెంబ్లీకి హాజరు సంఖ్య రోజులు 44 డేస్. ఎస్, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి బిగ్ టీవీతో. ప్లస్ పాయింట్స్ చూసినాం. కేపీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయాలు అందిస్తారని, ప్రజా సమస్యలకు త్వరగా స్పందిస్తారని కూడా పేరుంది. మల్లన సాగర్ నీటి విడుదలపైన సక్సెస్. మల్లన సాగర్ అనేది అక్కడ తోగుట్ట అలాగే కొండపాక మండలాల మధ్యలో ఉంటుంది, ఆ గుట్టల ప్రాంతంలో ఉంటుంది. అక్కడ మల్లన సాగర్ కెపాసిటీ 50 టీఎంసీల సామర్థ్యంతో అది కాళేశ్వరం ప్రాజెక్టులో అదొక పెద్ద జలాశయం. సో అక్కడి నుంచి ఆ నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అనేటువంటి ప్లస్ పాయింట్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు చెకింగ్, కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. యాక్చువల్గా ఎంపీగా ఉండే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సో ఎంపీగా ఉన్నప్పుడే ఆయన అనేక పనులు చేశారు. అవన్నీ కూడా అభివృద్ధి పనులు అనేవి కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, సెగ్మెంట్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన. ఎమ్మెల్యేకు సపోర్టుగా పార్టీ క్యాడర్గా ఉండింది. అక్కడ ఆయన సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. సమస్యల్ని పరిష్కరించడం కోసం ఆయన ప్రయత్నిస్తుంటారు అనేటువంటి ప్లస్ పాయింట్ ఆయనకు కనిపించింది. ఎస్, ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు. సెగ్మెంట్లో పెద్దగా అందుబాటులో లేకపోవడం, దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ తేకపోవడం. దుబ్బాక రెవెన్యూ డివిజన్ అనేది డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ డిమాండ్ అనేది నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్నారు. రెవెన్యూ డివిజన్ తేకపోవడం అనేది కూడా ఆయనకు మైనస్ పాయింట్గా మారింది. హబ్సీపూర్ దుబ్బాక రోడ్డుపై చర్యలు ఏవి అనేది కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. సో జనం ఏం కోరుకుంటున్నారు, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు. రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి. రెవెన్యూ డివిజన్ అనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అది ఆ డిమాండ్ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. దౌలతాబాద్, మిర్దొడ్డిలో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి. తద్వారా ఏమైతే దూరభారం కాకుండా విద్యార్థులు స్థానికంగానే చదువుకోవడం కోసం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, దుబ్బాక చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించాలనేది కూడా ఒకటి. అట్లా నిర్మిస్తే కనుక ట్రాఫిక్ సమస్య నగరంలో లేకుండా, పట్టణంలో లేకుండా కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పూర్తి చేయాలి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పెంచాలి అనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, చెత్త పేరుకుపోకుండా చూడాలి, దోమలను నివారించాలి. సో సహజంగా అక్కడ దోమలు ఎక్కువగా విజృంభిస్తే వ్యాధులు వస్తాయి కాబట్టి అక్కడ చెత్త పేరుకుపోకుండా చూడాలి. అటువంటిది ఎప్పటికప్పుడు క్లియర్ చేయించే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేయాలనేది కూడా జనం కోరుకుంటున్నారు. సో బిగ్ టీవీ సర్వేలో ఏం రిజల్ట్ వచ్చింది కొత్త ప్రభాకర్ రెడ్డికి. రిజల్ట్ ప్లీజ్. రిజల్ట్స్ చూసినాం. స్కోరు అనుకూలం 59%, వ్యతిరేకం 29%, తటస్థం 12%. సో అనుకూలం అయితే చాలా ఎక్కువగానే కనబడుతుంది, పర్వాలేదన్నట్టుగానే ఉంది. వ్యతిరేకం కూడా తక్కువగానే 29% ఉంది, దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. తటస్థం కూడా తక్కువగానే ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, సో ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనసరిగి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో, ఎటువంటి సంక్షేమం కావాలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కనుక వాళ్ళకి అందించగలిగే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ అనుకూలత మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో. మీ నియోజకవర్గ ప్రజల ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే
59%.